ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. జ్ఞానం అంట దేవుడు మనకిస్తే మన హృదయాలకి మన తలంపులకి కావలి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో జ్ఞానము లేని వారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి. జ్ఞానము లేని వారు ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం ఉన్నా అది దేవుడికి వెర్రితనంగా కనిపిస్తుంది. మనకి దేవుని జ్ఞానం అవసరం, మనకి పరలోకపు జ్ఞానం అవసరం. దేవుడి దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మనము మంచిగా ఆలోచిస్తాం, మనం శాంతిగా ఆలోచిస్తాం. ఈ లోకంలో అనేక మంది సైంటిస్టులు ఏదేదో కనుక్కుంటున్నారు. అయితే ఎంత కనుక్కున్నా కూడా దేవుడికి ఈ లోకము వెర్రితనంగా కనిపిస్తుందండి. సమస్త జ్ఞానముకు మించిన సమాధానము యేసు క్రీస్తు వారు మనకిస్తానని వాక్యం సెలవిస్తుంది. మనకి దేవుడి ద్వారానే వస్తుంది. మనకి ఎక్కడ అమ్మరు, మనం ఎక్కడ తీసుకోలేము. మన దేవుడు మనకి ఎప్పుడైతే ఇస్తాడో అది మనకి హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. జ్ఞానము సమాధానం రెండు మనకుంటే మనము లేనిపోని ఆలోచించి మన మనసు గలిబిలి చేసుకోము. మన మనసు ఆత్మహత్య వైపు వెళ్ళదు, మన మనసు మోసం వైపు వెళ్ళదు. మనము శాంతిగా ఉంటాం. ఇతరులను కూడా ఆ దేవుని మాటలతో మనం శాంతింప చేసేదానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మనం దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే ఇతరులు తగువబడుతుంటే మనం శాంతి చేస్తామో మనము దేవుని కుమారులు అనబడతామని ఆత్మ ఫలాల్లో అదొక ఫలం అండి. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో. అయితే మనం ఏం చేయాలంటే మన హృదయానికి మన తలంపులకు కావలి ఉండేదానికి దేవుడికి అవకాశం ఇవ్వాలి. మన ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, మన చెత్త నిర్ణయాలు తీసి పక్కన పెట్టాలి. మనము ఈ లోకానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే లేదా మనకి తెలివి మన ఆలోచన ద్వారా మనం ఆలోచన తీసుకుంటే వ్యర్థమండి. ఇప్పుడు బైబుల్ గ్రంథంలో సొలొమోన్ మహారాజు గారు ఉన్నారు. దేవుడు నీకేమి కావాలని సొలొమోన్ మహారాజు గారిని అడిగినప్పుడు ఆయన నాకు డబ్బు ఇవ్వు, లేదా నేను ఈ లోకంలో అన్ని రాజ్యాలకి రాజుగా ఆయన ఉన్నా కూడా ఏదేదో అడిగి ఉండొచ్చు. ఆయన బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఇంకా నా కాళ్ళ కింద అనేక మంది సైనికులు ఉండాలని ఏదైనా అడిగి ఉండొచ్చు. అయితే ఆయన అది అడగల. ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించేదానికి నాకు గొప్ప జ్ఞానము దయచేయాలని ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో సొలొమోన్ మహారాజ్ గారు ఎవరంటే జ్ఞాని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అంత జ్ఞానము దేవుడు ఇచ్చినా కూడా ఆయన మధ్యలో ఆయన చాలా మంది భార్యని పెళ్లి చేసుకొని ఆయన పాపంలో పడిపోయి అన్య దేవతలకి పూజలు చేస్తూ ఉంటారండి సొలొమోన్ మహారాజు. అయితే మళ్ళా తెలుసుకొని మారుతారు, దేవుడి మార్గంలోకి నడుస్తారు. ఈ లోకానుసారమైనటువంటి ఎంత జ్ఞానం ఉన్నా కూడా సాతాను మనని ఈజీగా మోసం చేయొచ్చు. కాబట్టి మన శోధనలో ప్రవేశించుకునే నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుందండి ఆ జ్ఞానం. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము మనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము మనం ఆత్మీయ జీవితంలో ఎదిగేలా చేస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము ఆత్మను సంపాదించేదానికి, మనల్ని ఉపయోగించేదానికి దేవుడు గొప్ప శక్తిని కూడా ఇస్తాడు. అనేక మంది సేవకులు ఈ లోకంలో గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారంటే దేవుని యొక్క జ్ఞానము వాళ్ళల్లో ఉంది. వాళ్ళు అలా సేవ చేశారు. దేవుడు వాళ్ళకు ఒక మంచి పేరు ఇచ్చి మంచి పొజిషన్లో ఉంచారు. అయితే దేవుడు మంచి పేరు మంచి పొజిషన్లు ఇచ్చిన కొంతమంది సేవకులు తప్పిపోయారు. కానీ మనకి దేవుడు ఏదైతే బాధ్యతనిచ్చారో ఆ బాధ్యతను మనం సక్రమంగా మనం నిర్వర్తించే బిడ్డలుగా ఉండాలండి. మనము దేవుడి సేవకుడుగా మనం పిలువబడుతున్నాం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనము దేవుడికి చెడ్డ పేరు తేకూడదండి. సేవ చేయకుండా మధ్యలో వెళ్ళిపోయినా దేవుడు బాధపడ్డేమో, కానీ
మనం ఎప్పుడైతే దేవుడు సేవకుడు అని పేరు చెప్పుకొని ఈ లోకానుసారమైనటువంటి పాపాల్లో మనం చెయ్యి వేస్తూ ఉంటామో, దేవుడు హృదయం చాలా నొచ్చుకుంటుందండి. మనము ఈ లోకానికి వచ్చింది ఎందుకు, దేవుడు మనల్ని పిలుచుకున్నది ఎందుకు, మనం చేయాల్సిన పని ఏంది, మనం చేస్తున్న పని ఏంది. కాబట్టి దేవుడు మనల్ని సాతాను చేతుల్లో అప్పచెప్తే అప్పుడు సాతాను మన నరకంలోకి తీసుకొని వెళ్తుంది. మనం ఈ లోకానికి వచ్చిన బ్రతుక్కి ఒక పేరు అనేది ఉండదు. కాబట్టి మనం దేవుడు పేరుని నిలబెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మన జ్ఞానం ఇచ్చాడు, మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథంలో మంచి ఏంది, చెడు ఏంది, సత్యమేంది, అబద్ధమేంది, వెలుగేంది, చీకటేంది అని దేవుడు స్పష్టంగా మనకి చూపించినప్పుడు వాక్యం తెలిసిన సేవకులే తప్పు చేస్తే అన్యులు ఎలా దేవుడి దగ్గరికి వస్తారు? విశ్వాసులే తప్పులు చేస్తే అన్యులు ఎలా దేవుడు సంఘంలోకి వచ్చి మారాలని ప్రయత్నం చేస్తారండి? మనం ఒక మాదిరికరంగా ఉండే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఆ జ్ఞానంతో సమాధానంతో మన హృదయాన్ని కావలి ఉంచుకొని ఇతరుల్ని దేవుడు మార్గంలోకి నడిపించేదానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ప్రయాసతో భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో విశ్రాంతి లేదు, ఈ లోకంలో జ్ఞానము దొరకదు, ఈ లోకంలో సమాధానం దొరకదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుడి దగ్గర నుంచే రావాలి. దేవుడు ఇస్తేనే మనకు వస్తాయి. ప్రార్థనలో జ్ఞానం అడుగుది, నేను నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము దేవుడిని అడగాలండి. ఈ లోకంలో మనకు బంగారాలు, ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, పొలాలు కాదు కానీ అయ్యా ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం కాదయ్యా, మీ పరలోకపు జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, మనము జ్ఞానం వస్తే ఏదో ఒక రీతిలో మనము బతికి మనము సేవ చేసి అనేక మందిని బ్రతికించేదానికి దేవుడు మనల్ని వాడుకుంటాడండి. కాబట్టి మన హృదయం చాలా జాగ్రత్తగా, అదేవిధంగా మనం సమాధానంగా ఇతరుల్ని సమాధానపరిచే బిడలుగా ఉంటాము. అప్పుడు యేసుక్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడతాం. కాబట్టి మనం దేవుడి మార్గంలో, దేవుడు చిత్తానుసారంగా, దేవుడు ప్రణాళిక చొప్పున ఆయన సేవలో, ఆయన పరిశుద్ధమైన మార్గంలో మనం ముందుకు కొనసాగినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా హృదయానికి, మా తలంపులకు కావలి ఉంటున్న మా నాయన, అయ్యా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. అయ్యా సమాధానం ఇస్తున్న మా రక్షకుడా మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. బ్లెస్ చేయమని అడుగుచున్నామయ్యా. మా హృదయాలకి, మా తలంపులకి కావలి ఉంటున్న మా నాయన, జ్ఞానాన్ని ఇస్తున్న నాయన, సమాధానాన్ని ఇస్తున్న దేవా. ఈ లోకంలో జ్ఞానం లేక, సమాధానం లేక అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, అనేక మంది హత్యలు చేస్తున్నారు, అనేక మంది దేవా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు దేవా. మనుషుల్లాగా ఉండటం లేదు దేవా, మనుషులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు ప్రభువా. మనుషుడు వాడి స్వభావం మర్చిపోతున్నాడయ్యా. మనుషుని పెరుక్కొని తినేటువంటి లోకంలో ఉన్నాం దేవా. పాపపు లోకము, మానభంగపు లోకము, బలత్కారమైన లోకము, బలత్కారుని లోకాన్ని ఆక్రమించుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది దేవా. బలత్కారుల చేతిలో మేము పడకుండా నాయన మీ చిత్తానుసారంగా మా హృదయానికి మీ వాక్యము కావలి ఉండేదానికి, మేము పరిశుద్ధంగా జీవించేదానికి గొప్ప జ్ఞానాన్ని సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని మాకు దయచేసి స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. యవ్వన వయసులో కాడి మోట నలునికి మేలు ప్రభువా, అది మోపినవాడు యెహోవా అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. చనిపోయిన వారి గురించి కాదు నాయన, వాళ్ళ బంధువర్గ, రక్త సంబంధికులు, శ్రేయభిలాషిని వాళ్ళ కొలిచిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన అయ్యా. ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా మా ప్రార్థన అయితే ఆలకించండి అయ్యా. చనిపోయిన వారు మళ్ళీ తిరిగి లేపబడతారు, ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. మీలో చనిపోతే గాయం రేపేది మీరే గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళు బిడ్డలను ఆస్వాదించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. క్రీస్తువన్న బండపైన కుటుంబం కట్టుకోవాలా, సీయోనులో నుండి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లాలా, మీ దైందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి, అనేక ఆత్మ రక్షించాలి.
అయ్యా మీ మార్గంలోకి నడవాలి అయ్యా, నీటి బాప్తీసం తీసుకోవాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం అయ్యా. మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. దుష్టాత్మని తరిమి లోకం నుంచి కొట్టేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, యూదా గోత్రపు సింహమా, అన్ని నామముల కన్నా పై నామం కలిగిన మా నాయన స్తోత్రం అయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్, ఐసీలు, ఇంటెన్సివ్లో మరణ పడకల పైన ఉన్నారు, స్వస్థపరిచిన ప్రభువ, ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్, దేంట్లో వెళ్తున్న క్షేమని ప్రయాణం దయచేయండి అయ్యా. దేశం మీదకి దేశం యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి అయ్యా. ముఖ్యంగా భారతదేశాన్ని కాపాడండి అయ్యా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి తండ్రి, మంచి మార్కులు రావాలయ్యా. అయ్యా రాయిపోతున్న బిడ్డలకి అయ్యా ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కువ మార్కులు వచ్చాయని గర్వం లేకుండా, ఫెయిల్ అయ్యామని బాధ లేకుండా, వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు, ముఖ్యంగా మీకు మంచి పేరు తేవాలయ్యా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుని, జీవరాశి సృష్టిని, లోకాన్ని కాపాడండి అయ్యా. మనుషులు వ్యతిరేకంగా మీ కోపం తెప్పకుండా వేసే ప్రతి ఒక్క నాలుగు మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగేదాన్ని సహాయం దయచేయండి ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.